హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పొద్దున్నే నేను ఎలాంటి రోడ్లపైన ప్రయాణం చేస్తున్నానో. ఉదయపు పొగమంచు అడవిని రోడ్డుని ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంది కదా. నిశ్శబ్దాన్ని మరింత లోతుగా మనసులో నింపుకున్న భావనతో నేనైతే ఈ రోడ్ల మీద అలా ముందుకు సాగిపోతూ ఉన్నాను. ఇలాంటి రోడ్లపైన ప్రయాణం అంటే అది ఒక గమ్యం కాదు, నిజంగా ప్రకృతితో మనసు కలిసి మధురమైన అనుభవం లాగా అనిపించింది నాకైతే. మరి నేను ఎక్కడున్నానో ఎక్కడికి వెళ్తున్నానో అనుకుంటున్నారా? ఇప్పుడైతే పోలవరం జిల్లాలోని మారేడుమిల్లి మండలంలో కెచ్చలవాడ గ్రామానికి దగ్గరలో ఉండేటువంటి సుద్దగండి అనేటువంటి ఒక చిన్న గ్రామానికి వెళ్తున్నాను అండి. ఇక్కడ కేవలం 4 ఇల్లులున్నాయి. ఎటు చూసినా దట్టమైన అడవి ఆనుకొని ఉందన్నమాట. బాపా సాక్క గుమ్మడి జోలికలు వండుకొని తినేస్తున్నావు కదా, నాకు భలే ఇష్టం. నాకు ఒక ముక్క పెడతావా? ఇగో ఇలాగనమాట గుమ్మడికాయలని ఇలా ఉడకబెట్టుకొని తింటారనమాట. పొద్దున్నే టిఫిన్ తిన్నట్టుగా తింటుంది బాప అయితే. ఎత్తైన కొండకి ఆనుకొని మీ వీధి అయితే భలే ఉంది. మన వీధి పేరేంటండి? శుద్ధిగండి వీధి. ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి? 4 ఇల్లులు. ఆహా, భలే వెరైటీగా ఉంది. ఇది ఏదో మొక్క మొత్తానికి ఇది పువ్వు అండి. ఇది పువ్వు అండి. ఆహా, ఇది పువ్వేమో. ఇగో ఇలా ఉన్నాయి ఆకులు. ఇవి దానాకులు అండి. దానాకులు కదా. ఏం మొక్క అండి ఇది? ఎరకడెక్క చెట్టు అంటారట. ఎరకడెక్క చెట్టు అట. చూడండి, ఇప్పుడు మనం చూసింది అయితే ఆ కడుపు మందులకి వాటికి జలుబుకు మంచిది. జలుబుకు కూడా ఎలా అంటే నూరుకొని తినేయడమేనా? తీసుకొని కారంగా ఉంటుందండి ఆకు. బాబాయ్ మండుతుందా? ముక్కులు మండుతాయండి. కాసేపు ఒక నిమిషం 2 నిమిషాలు అంతే. అమ్మ పచ్చికాయ కోసేస్తున్నావేట అమ్మ? పర్వాలేదా? పర్వాలేదండి. పర్వాలేదు, తినేస్తారు అవి. తింటారండి. అదే రోజు కూర వేరే రుచి ఉంటుందని. అమ్మా మొత్తానికి పచ్చికాయ అయితే కోసేస్తావు. ఏం పేరమ్మా మీ పేరు? కదల రాజమ్మ. ఇప్పుడు ఈ గుమ్మడికాయతో కూర వండుతున్నారమ్మా? కూర వండుకుంటాం, పులిగా వండుకుంటామండి. పులగం వండుతారా? అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇదండి పులిగా వండుతానండి. పులగం వండుతారా? ఎవరికి పెడుతున్నారు ఇటు పులగం? ఎవరు తింటే వాళ్ళ పెడతామండి. తిన్న వాళ్ళు అందరికి పెడతారా? అవునండి. ఆహా, ఏటమ్మా పులగం అంటే దేంతో? బియ్యంతోనేనా? బియ్యంతోనండి. బియ్యంతోనే. అవునండి. మరి కొర్రలు సాములు వాటితో లేవండి. మేము ఇప్పుడు చేయడం మానేసామండి. పండించట్లేదా? లేదండి. చోళ్ళు కూడా పండించట్లేదా? చోళ్ళు కూడా లేదండి. మరి ఇక్కడ ఉంటున్నారు కదా, ఇక్కడ ఏమున్నాయి పంటలు మరి మీకు? ఇక్కడ ఇది గేబర్ ఒకటేనండి మాకు. ఇంకా జాబరా ఒక్కటే. ఇదే మీ ఇల్లు? బాలే ఉందమ్మా. ఎత్తైన కొండ కానుకొని వస్తాను మీ ఇంటికి, నడవండి. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఇదిగో ఎత్తైన కొండకి ఆనుకొని మూసుకొని భలే ఉంది ఇదిగో. కానీ చాలా చాలా అందంగా కనిపిస్తుందండి మీ ఇల్లు అయితే మాత్రం. ఇలాగా కొండకి ఆనుకొని చుట్టుపక్కల చాలా దట్టంగా ఉంది అడవి. అడవికి ఆనుకొని భలే అనిపిస్తూ ఉంది. మీ పేరేంటండి? చిన్నరామిరెడ్డి. కదల. ఏమేమి పనులు చేస్తూ ఉంటారు? జాబర్ తోటలు గట్రా పండించుకొని ఇంకా ఎప్పుడొకప్పుడు చీపురు చేను గట్రా చేసుకుంటామండి. ఉందా చీపురు చేను? ఉందండి. ఉన్నాయండి. పోయిన సంవత్సరం కోసిన చీపుర్లు ఉందండి. కాదు, ఇప్పుడు చీపుర్లు ఉన్నాయి మీ దగ్గర? ఎలా అమ్ముతారు? కట్ట ఇప్పుడు రేట్ లేక అమ్మతలేదండి. ఒక 150 కట్ట ఉందండి. అబ్బో, అమ్మతలేదండి. అవ్వట్లేదండి అసలు 15 రూపాయలు అడుగుతున్నాడు. అయ్యో, 15 రూపాయల? మరీ దారుణం. వాటిని ఇదే చూసుకుంటామండి. జాఫ్రానే ఇంకా. ఇదిగోండి, ఇటువైపు వాళ్ళంతా కూడా ఈ జాఫ్రానే నమ్ముకుంటారన్నమాట. ఇదిగో దెబ్బ తోట కూడా ఉంది. ఎంత దట్టంగా ఉందో. ఇగో కింద చేను, జాఫ్రా చేను అయితే. ఇంకా అడవిలో ఉన్నట్టే ఉంటది కదమ్మా. కానీ మీ మారేడుమిల్లిలో చాలా చల్లగా చలి ఎక్కువ. మరి మీరు ఎలా ఉంటున్నారో ఏటో కానీ ఇంత చలిలో. ఇదిగో మా బాప వస్తుందండి.
ఊసలు ఆడడానికి వస్తున్నావు బాప? మీ అత్తగారే. ఇక్కడ 4 ఇల్లులు ఉన్నాయండి. ఇదిగో ఇదొక ఇల్లు, ఇందాక చూసింది ఒక ఇల్లు అన్నమాట. బాగా అనిపిస్తుంది చూడడానికి. ఒక 2 కొంచెం పెద్ద ఇల్లులు ఉన్నాయి కదండి, మీ బాప గందిన అల్లొదిన గంది. అదొకటి, రెండే పెద్ద ఇల్లు అని. ఇక మాకు కట్టలేదు, మేము అదే పెట్టుకుంటా ఇలా కట్టానండి. ఇల్లు కట్టుకున్నాను నేను. చాలులే, చాలు. రాటలు వేసి కట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, శుద్ధగుమ్మి వాళ్ళు అన్నమాట. 4 ఇల్లుల వాళ్ళే. నీళ్లు తెచ్చుకోవడానికి పైన ఒక చిన్న ఊట నెయ్యి లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకున్నారట, అక్కడి నుండి తెచ్చుకుంటారట. వెళ్ళేటువంటి ప్లేస్ అయితే ఎలా ఉందో చూడండి, మొయ్యగా మూసుకుపోయి భలే ఉంది చూడడానికి దట్టంగా. ఇవన్నీ కూడా జాఫ్రా తోటలేనండి, ఏయో తోటలు కాదు, జాఫ్రా తోటలు. ఇక్కడ చిన్న కాలువ అయితే కనిపిస్తూ ఉంది, కాలువ దగ్గర నీళ్ళే ముంచి పట్టుకెళ్తారు అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, ఇదా చెల్లి నెయ్యి అంటే? బాలే ఉంది, ఇంకా అలా ముంచుకొని వచ్చేయడమే అంతే. మరి తాగడానికి కూడా ఇవేనా చెల్లి? తాగడానికి కూడా అవే నీళ్ళ? ఎండాకాలం కూడా ఇంకిపోకుండా ఉంటాయి నీళ్లు, లోతుగానే ఉన్నట్టుంది కదమ్మా అక్కడ. దేవుకుంటారా? ఇదైతే మాత్రం భలే అనిపిస్తూ ఉంది, ఈ దారి గుండా నీళ్లు తెచ్చుకోవడం అనేది. ఇంకేం భయం ఏం అనిపించదు, ఎందుకంటే ఎప్పుడు ఇవే చేలల్లో వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. ఇదిగో ఈ పక్కకి ఇంకో సందు ఒకటి పెట్టుకున్నారండి వీళ్ళు అయితే, అది చూద్దాం. ఇదిగో పిల్లలు తీసుకెళ్తా ఉన్నారు. ఇదే ఇక్కడ చక్కగా పొయ్యి పెట్టి వేడి నీళ్ళు పెట్టుకున్నారా. ఇంకా ఊరికాడ 4 ఇల్లుల వాళ్ళు ఇక్కడ చేస్తారండి స్నానం. కొంచెం మంది వచ్చి చేస్తారు ఇక్కడ. మీరే, మీ కుటుంబం వాళ్ళ కాలువ గట్టు దగ్గర పెట్టేసుకున్నారు స్నానాలు అవి చేయడానికి. వేడి నీళ్ళు హడావిడి అది. ఇదిగో ఇక్కడ నీళ్లు ముంచుకొని వచ్చి చేసేస్తారు ఇక్కడ. బాగా ఉందండి మీ సెట్టింగ్ అయితే. ఇదిగో ఇక్కడ ఆ పెద్ద చెట్టు కింద ఒక ఇల్లు, ఇదిగో ఇక్కడ 2వ ఇల్లు, ఇలా తిరిగితే ఇదిగో ఇక్కడ 3వ ఇల్లు అండి. ఇదిగో ఇది 4వ ఇల్లు అన్నమాట. ఇదిగో కొండ కానుకొని మంచి లొకేషన్స్లో అయితే ఉన్నాయి ఇల్లులు. ఇదిగో ఇదేమో ఈ అమ్మగారి ఇల్లు. అమ్మ బాలే ఉన్నదమ్మా మీ ఇల్లు. ఎవరు కట్టారమ్మా ఇంత చక్కగా కట్టారు? కంచా ఆయన కంచా నువ్వే కట్టావా? అబ్బా అమ్మ మాత్రం కంచె అద్రిపోయిందమ్మా, నువ్వు కట్టిన కంచె మాత్రం. కంచెకి ఆనుకొని పొయ్యి పెట్టుకున్న విధానం చూడండి ఎంత బాగుందో, బాగా ఉంది. ఇదిగో ఆ వెనకాలది చిన్న పాక అంటే ఉండడానికా లేకపోతే వంటపాక? వంటపాక అదే. ఆ బయట ఇల్లు అలుక్కున్న విధానం కానీ ఇదంతా చాలా బాగుంది. ఇదిగో లేక పాపం నువ్వు లేక పొద్దున కనబడక ఈ మనిషి బెంగ పెట్టేసుకున్నది అనుకో బాప్ప అయితే. అబ్బా చక్కగా చూడండి, ఇది ఇల్లు ఇంట్లో కనబడుతున్నాయి మట్టి పాత్రలు అయితే. అదేమో పులిగుండ చట్టి అన్నమాట అది. సరే మరి వెళ్తున్నానమ్మా, వెళ్తాను బాప్ప, బాయ్. ఎప్పుడుకో వస్తాను మళ్ళీ. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా మీరు? మొగుడు పిల్లలు ఇద్దరే ఉంటారు. ఈ రోజు మాత్రం చక్కగా కలమడుతా ఉన్నారు జనాలు అయితే. చుట్టాలు వచ్చారట, ఒక 2 చుట్టాలు, కూతురు అల్లుడు వచ్చారా.
పచ్చిమిరపకాయలు చాలా వేస్తున్నావా మా అన్ని వేసుకోవాలా? మరి కారం ఉండాలంటే అంతే మరి. కారం ఎక్కువ తింటారు అయితే. పచ్చిమిరపకాయలు కారం. గుమ్మడి కూరకి పచ్చిమిరపకాయలు మంచి బాగుంటదిలే. ఇంత పచ్చిగా ఉంటే కాయ మేము తినము అమ్మా. పండావాలి. కొంచెం దోరగొచ్చి తింటాం, ఎందుకంటే ఇలా ఉంటే కాళ్ళు పట్టెత్తాయి అనేసి అంటుంటది మా అమ్మ. పచ్చికాయ చాలా మంది తింటున్నారు. అవును, అది బాగా నచ్చదు కదండి చాలా మందికి. అవును, ఇప్పుడు ఇది దాని ఆకులు వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సార్. పచ్చి గుమ్మడికాయలో ఆ గుమ్మడికాయ ఆకులే వేసుకొని వండుకుంటారు, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మళ్ళీ దీంతో పాటు ఈ ముదిరిపోయి ఉంటాయి కదండి చిక్కుడుకాయ, ఆ పిక్కలు వేసుకుంటే తీసి తీసుకుంటే భలే రుచి ఎక్కువ కాదు, అందరికి కాదు. ఈ పొలగానికి సామలు గాని కొర్ర బియ్యం గాని వేసుకుంటే బాగుంటాయండి. ఆహా, కొర్ర బియ్యమే బాగుంటాయి. పిట్టి కలుపుతామండి, పిట్టి చోడు పిట్టి కూడా చేసుకుంటారు. అవునండి. ఒకసారి సంవత్సరానికి ఒకసారి వండుకుంటారమ్మా ఇది? వండుకుంటామండి, చేసుకుంటూ ఉంటారు పులగం. అవునండి. నేనైతే ఎప్పుడు తినలేదు మరి ఇప్పటి వరకు గుమ్మడికాయ పులగం. మేము వండుకుంటామండి, తింటామండి. నేను గట్ట కడుక్కున్నది అది మోసుకొని పోయేది. నేను కడుక్కొని తెచ్చుకుంటాను. ఇంకా కొర్ర బియ్యం అంటే ఇలాగ కూడా వండవండి. కొర్ర బియ్యం ఇవి ముందు ఉడకబెట్టి ఆ తర్వాత బియ్యం వేస్తాం. కొర్ర బియ్యం చలికి చూడండి అల్లదిగా మా బాప్ప అయితే ఆ పక్కకి ఎండ దగ్గర పొదుక్కొని కూర్చుందన్నమాట. బాప్పా బాప్పా అని పిలుస్తున్నానని భయపడకండి. బాప్పా అంటే అత్త అన్నమాట. ఒక 20 సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో ఈ పదాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఎక్కడా కనబడట్లేదు. ఆవిడెవరు అంటే కిచ్చలవాడ సత్యనారాయణ రెడ్డి బావగారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు అన్నమాట. అందుకే నేను ఆవిడని ఒక ఆప్యాయంగా అలా బాప్పా అని పిలుస్తున్నాను. పూర్వకాలం ఫీల్ రావాలన్న ఉద్దేశంతోనే అలా పిలవటం జరిగిందన్నమాట. ఎలా ఉంది? నూకలు కదా, నూక బియ్యంతో వండుకుంటారా? అబ్బా, ఇవి కొనుక్కున్నాను అమ్మా. మీరు కొనుక్కుంటారు? నూకలే కొనుక్కుంటారా? సంతల్లో కొనుక్కుంటారు కదా. ఏ సంతలో కొన్నామా? మారేడుమిల్లె. ఎలా అమ్ముతారు కేజీ? కేజీ లెక్క లేదండి. మేము ఒక బస్తా ఉంటది కదండి, 5 కేజీల మూట, అది 750 రూపాయలండి నూక బియ్యం. ఓన్లీ నూక బియ్యమా? అలాంటిది కొనుక్కుంటారా? మరి బియ్యం కొనేసుకోవచ్చు కదా. బియ్యం కొనుక్కోవాలంటే మాకు ఎక్కువ శాతం ముందు చేనులు చేసేవారం కదండి. బియ్యం అన్నానికి గుర్తు వస్తా ఉంటది. సామ బియ్యం తిన్నట్టు ఉంటది నూకలు తింటే. అవునండి, అందుకే నూకలు కొనుక్కుంటామండి. అయ్యా, ఇంకెలాగా గవర్నమెంట్ ఇస్తుందిలే కొన్ని బియ్యం కదా, 10 కేజీలు ఎంత ఇస్తుంది కదా. ఇక మిగతా సరిపోయినవి బియ్యం నూకలు కొనుక్కుంటారు. మరి నెల రోజులు సరిపోవు కదండి. చాలా కదండి 10 కేజీలు. ఇప్పుడు ఈ నూకలతో పులగమా? పులిగా పడతానండి. సామ బియ్యం తిన్నట్టు ఉంటది అట్ట నూకలు తింటే. బాగుంది. సరే అమ్మా.
చాలు. వేసేస్తున్నారమ్మా నూక బియ్యం. గుమ్మడి బద్దలు ఉడికినాయి కదండి. ఉడికిపోతే ఇంకేసేసుకోవడమే. ఎండ వచ్చేసింది పొయ్యికి. ఈ పులగం ఉండే ఇంటి నుండి చూస్తూ ఉంటే అండి ఎత్తైన చెట్ల కింద ఈ రాణి రంగు పువ్వులైతే రారమ్మని పిలిచినట్టుగా అనిపించినాయి నాకైతే. భలే బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటే మనం చూడకుండా ఉంటామో చెప్పండి. ఆతృతతో అక్కడికి వెళ్ళిపోయానన్నమాట. ఆ చెట్ల నీడల్లో ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి. తీరా చూస్తే అవి ఏంటనుకున్నారు, చిత్తరమూలం అనేటువంటి ఒక మొక్క అన్నమాట. ఈ చిత్తరమూలం మొక్కతో చాలా రకాల నాటు వైద్యాలు చేస్తూ ఉంటారు. మరి మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఉడికిపోయిందండి, ఉడికిపోయిందట. సరే సరే దింపేస్తున్నారు అయితే. ఇదే పులగం, గుమ్మడి పులగం అంటే ఇలాగా టిఫిన్ల లాగా అన్నట్టుగా చేసుకొని తింటూ ఉంటారేమో కదమ్మా. అవునండి. వండుకున్న గుమ్మడి పులగం అయితే చక్కగా పెట్టుకుంటున్నారు తినడానికి. అరే ఆకుల్లో పెట్టిందిరా, కాలుతుందా? రారా శేఖర్ తింటురా. పొద్దున్నే టిఫిన్ లాగా చేసుకొని తింటున్నారండి గుమ్మడి పులగన్ని అయితే మాత్రం. మిగతా వాళ్ళు తినరట, తర్వాత తింటారేమో వాళ్ళు కదమ్మా. అవునండి. ఎలా ఉంది అమ్మా నువ్వు వండిన గుమ్మడి పులగం? బాగుందండి. బాగుందా? అవునండి. ఇలా ఇవే టిఫిన్లు. ఇంకా చెల్లి ఎలా ఉందిరా? బాగుందండి, అక్క చేసింది. ఇలా టిఫిన్ చేసి పెడుతుంటదండి. ఆహా, నీవైతే ఇంకా బాగా చేస్తావా? అక్క చేస్తే మేము తినడానికి వస్తామండి. అంతేనా? అవునండి. బాగా చేసింది అమ్మ, సింపుల్ గా ఫాస్ట్ గా చేసేసింది. అలాగేనండి, అలా చేస్తుందండి. చక్కగా చేసింది, చేసి మాకు అందరు పెడుతుందండి. ఆహా. మీరు తినరండి మరి? ఇంత పెందలు తినబుద్ధి ఇవ్వదండి మాకు. ఇంత పెందలట బోల్డ్ పొద్దెక్కిపోయింది. సరే సరే తర్వాత తినండి అయితే. అద్భుతమైన వంటకం ఏమీ కాదు అండి, కానీ అనాది కాలంగా మా అడవి బిడ్డల ఆకలి తీర్చే ఆహారం అన్నమాట. అప్పట్లో ఏమీ లేని కాలంలో ఇలా ఏదో ఒకటి కలగా పులగాలు వండుకొని తినేవాళ్ళు కదా. సో అదన్నమాట. ఇక వీళ్ళు నన్ను డ్రాప్ చేయడానికైతే బండి వరకు వచ్చారు, చాలా దూరం నడిచి. ఇదిగో రాజమ్మ కోసం అయితే ఒక చీర తీసుకొచ్చానండి. అమ్మ చీర తీసుకోండి, ఇది మీకోసమే. బాగుందా? బాగుందండి. పప్పలు మీకు తీసుకొచ్చానండి. పప్పలు మీరు నా కోసం పప్పలు తీసుకొచ్చారా? అవునండి. ఏం పప్పలు ఇవి? అరిసెలండి. ఏవేవేవి? ఇగో పండక్కి పప్పలు వండుకున్నారట అండి, ఇవి నా కోసం అన్నమాట. నేను ఏ చట్నీడలో కూర్చొని చక్కగా తినేస్తాను. బాగుంటాయమ్మా. బాగుందా చీర? బాగుందా? అలాగండి, బాగానే ఉందండి. సరే సరే కట్టుకోండి పండక్కి. అలాగండి.
కుచేలుడి చేతిలోని అటుకులంత గొప్పగా అనిపించాయండి నాకు. వీళ్ళు పండగ కోసం వండుకున్న అరిసెలు, పొంగడం అయితే నేను తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.